నమస్తే, వెల్కమ్ టు లియో. నటసింహం బాలకృష్ణకి పద్మభూషణ్ రావడం నిజంగా గర్వకారం. అయితే భారత పురస్కారాలలో ఇవి ఒక గొప్ప అవార్డు అని చెప్పుకోవాలి. అయితే భారతరత్న కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు, ఇలాంటి చాలా రకాలైనటువంటి ఒక పురస్కారాలు ఉంటూ ఉంటాయి. అయితే బాలకృష్ణ గారికి వచ్చినటువంటి ఒక ఈ పురస్కారాన్ని కూడా వైసీపీ నేతలు దీన్ని కించపరుస్తూ ఆయనకి ఎందుకు ఇచ్చారు, కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క పురస్కారాన్ని ఆపాదిస్తూ వాళ్ళు చేస్తున్న విమర్శలు ఎటువంటి, వాస్తవం చెప్పుకోవాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పురస్కారాలు చాలా అరుదుగా వస్తుంటాయనే చెప్పుకోవాలి. అయితే నిజంగా ఎన్ని పురస్కారాలు వచ్చాయి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, భారతరత్నకు సంబంధించి ఖచ్చితంగా ఎప్పటి నుంచో అన్న ఎన్టీఆర్ గారికి రావాలని చెప్పి ఎప్పటి నుంచో నినాదాలు ఎత్తింది. అయితే ఇంతకాలం తర్వాత నందమూరి వంశంలో పద్మభూషణ్ రావడం అనేది ఒక గొప్ప గర్వకారణం అని చెప్పి చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చిన దానిపైన కూడా వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ నాయకులు ఏదైతే ఉన్నారో దీని మీద ఒక పెద్ద చర్చా గోష్ఠి పెట్టి మరి బాలకృష్ణకి ఈ అవార్డు ఇప్పుడు ఇవ్వడం అవసరమా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. నిజంగా తెలుగు నటులపైనే వాస్తవం చెప్పాలంటే పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, పద్మశ్రీ కావచ్చు చాలా అరుదుగా లభిస్తుంటాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అది ఇప్పుడు ఇవ్వటం అవసరం అన్నారు వాళ్ళు. అసలు ఎప్పుడో ఇవ్వటం అవసరం అని చెప్తాను నేను. వాళ్ళు లేట్ చేశారు ఈ విషయంలో. నందమూరి ఫ్యామిలీకి అన్యాయం జరిగింది పద్మ పురస్కారాల విషయంలో. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి 1968లో ఇచ్చారు, పద్మశ్రీ ఇచ్చారు. ఒక్కటే పురస్కారం వచ్చింది ఎన్టీ రామారావు గారికి. అదే సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా ఇచ్చారు పద్మశ్రీ. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణ్ కూడా వచ్చింది. మరి ఆయనకి 3 పురస్కారాలు వచ్చినాయి. మరి అన్ని పాత్రలు వేసిన ఎన్టీ రామారావు గారికి కేవలం పద్మశ్రీ పురస్కారంతో సరిపెట్టారు. మరి అక్కడ ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరిగింది కదా. మరి అది ఏమైంది? అసలు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అది ఇంతవరకు కార్యరూపం దాల్చలా. మరి ఎన్డీఏ ప్రభుత్వంలోనే మరి గతంలో కూడా ఆయన చాలా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఉన్నారు. మరి అనేక రాజకీయంగా చాలా ప్రముఖ వ్యక్తి కూడా ఆయన. మరి ఆయనకే రాలా అట్ట అనుకుంటే. అలాంటప్పుడు మరి బాలకృష్ణ గారి మీద విమర్శలు పడే దీనికి ఎప్పుడో రావాలి. చిరంజీవి గారు 2006లో వచ్చింది పద్మభూషణ్ అవార్డు. 2024లో ఆయన పద్మవిభూషణ్ ఇచ్చారు. ఆయనకి 2 సార్లు పురస్కారాలు వచ్చినాయి. కానీ అర్హత ఉంది కాబట్టి ఇచ్చారు ఆయనకి. మరి బాలకృష్ణ గారికి కూడా అంటే ఆయనకి విభిన్నమైన పాత్రలు చేసిన పాత్ర చేయకుండా చాలా విభిన్నమైన పాత్రలు వేశారు. మీరు బాలకృష్ణ గారి కెరీర్ని తీసుకుంటే ఆయన చేసినప్పుడు సైంటిఫిక్ పాత్రలు చేశారు. ఆదిత్య 369 చేశారు. అలాగే ఫోక్లోర్ చేశారు, భైరదీపం కావచ్చు, కావచ్చు, ఇలా విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ వచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా పాత్రల పరంగా వేరియేషన్ చూపించుకుంటూ వచ్చారు. కురూపి పాత్ర కూడా చేశారుగా ఆయన భైరదీపంలో. ఇంత వేరియేషన్ చూపించిన ఆయనకి ఇంతకాలం దాకా గుర్తించకపోవడం అనేది చాలా దారుణమే. అయితే మనం చూసుకుంటే నటసింహ బాలకృష్ణ గారికి సంబంధించి నటులలో కూడా పౌరాణిక పాత్రలు కావచ్చు, లేదా జానపదం కావచ్చు, లేదా సోషో ఫ్యాంటసీకి కావచ్చు, లేదా ఇప్పుడున్నటువంటి ఒక సీమ పాత్రలు కావచ్చు, ప్రతి పాత్రకు కూడా పెట్టింది పేరులాగా ఉంటుంటారు బాలకృష్ణ గారు. అయితే ఇప్పుడున్నటువంటి ఒక నటులలో కూడా అలాంటి నటులు ఇంకొకళ్ళు ఎవరూ లేరు అని చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి ఈ అవార్డు వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన నేతలు దీని మీద ఒక పెద్ద చర్చ పెట్టి ఇప్పుడు ఎందుకు ఇచ్చారని చెప్పి మాట్లాడడాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాదన పటిముంటే ఎలా అయినా మాట్లాడచ్చండి. మనం చెప్తూ ఉంటాం నరవ నేను నాలుక ఏటైనా మాట్లాడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఘంటసాల వెంకటేశ్వర గారికి 1970లో ఇచ్చారు పురస్కారం. మరి పి సుశీల గారికి పద్మశ్రీ ఇవ్వాల. లేదా జానకి గారు మంచి గాయకురాలు, వాణిజ్యరామ్ గారికి పద్మభూషణ్ ఇచ్చారు, 2023లో ఇచ్చారు. మరి అంటే సంగీత రంగంలో ఆ రంగంలో ఇచ్చారు. కానీ కళారంగంలో మాత్రం కొంతమందికి రాలింగ్ వెంకటరామయ్య గారికి 1970లో హాస్యనటుడిగా మొదటి హాస్యనటుడు ఆయన తెలుగు హాస్యనటుల్లో. ఆ తర్వాత మరి అల్లు రామయ్య గారికి ఇచ్చారు, పద్మశ్రీ ఇచ్చారు. ఆ తర్వాత బ్రహ్మానందం గారికి ఇచ్చారు. అంటే అప్పుడు హాస్యనటులు కూడా గుర్తించి ఇచ్చారు. అది న్యాయమే చెప్పాలంటే. కానీ 1954 అవార్డులు ప్రవేశపెడితే 1968 వరకు కూడా మన ఎన్టీ రామారావు గారు కానీ లేదా అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పుడు దాకా కూడా గుర్తురాలి చెప్పాలంటే. మరి ఎంతోమంది ఇతర రంగాల్లో బెంగాలీ నటులకి ఇచ్చారు, సత్యజిత్ రేకి ఇచ్చారు. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి సినిమా కళారంగానికి సంబంధించినంత వరకు. కానీ మన పి సుశీల గారిని లేకపోతే జానకి గారిని కానీ మరి వీళ్ళని కూడా ఇప్పటిదాకా గుర్తించట్లా. 60,000 పాటలు పాడటం అంటే మామూలు విషయం కాదు. సుశీల గారు 60,000 పాటలు పాడటం మామూలు విషయం కాదు. జానకి గారు అంటే విభిన్నంగా పాడతారు. పైగా చిన్నపిల్లలకు కూడా పాడినట్టుగా ఉంటుంది. పైగా నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు. లతా మంగేష్కర్ తర్వాత మరి లతా మంగేష్కర్ గారికి భారతరత్న పురస్కారం ఇచ్చినప్పుడు సుశీల గారు కానీ జానకి గారు కానీ వీళ్ళందరూ గుర్తురావట్లా. ఘంటసాల వెంకటేశ్వర గారికి కూడా భారతరత్న అర్హులే. అంటే మనం చెప్పాలంటే భారతరత్నకు అర్హత ఉన్నవాళ్ళు మన దగ్గర ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఘంటసాల వెంకటేశ్వర గారు ఉన్నారు,
సుశీల గారు ఉన్నారు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది లిస్ట్ ఉంది. ఇప్పుడు క్రికెటర్గా సచిన్ టెండూల్కర్కి 20 ఏళ్ళు శ్రమపడి ఆడిన తర్వాత ఆయన గుర్తించి మొదటి క్రికెటర్గా భారతరత్న పురస్కారం ఇచ్చారు ఆయనకి. అంతవరకు బాగానే ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరి రాజకీయం అనుకోవాలా లేకపోతే వ్యక్తిగతంగా వేరే కారణాలు అనుకోవాలా, సరైన ప్రపోజల్స్ వెళ్ళకపోవడం అనుకోవాలి తెలియదు, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అన్యాయం జరుగుతూ వస్తుంది. అదండి. అయితే భారత పురస్కారాలలో నిజంగా తెలుగు ఇండస్ట్రీకే అత్యధికంగా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఒక విమర్శ అయితే ఉంది. ఇది నిజమంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు మోహన్ బాబు గారికి ఎప్పుడో ఇచ్చారు, పద్మశ్రీ ఇచ్చారు. మరి తర్వాత మళ్ళీ ఇప్పుడు పద్మభూషణ్ బాలయ్య బాబుకి ఇవ్వటం అనేది ఖచ్చితంగా న్యాయమే. ఇంకా చెప్పాలంటే పద్మవిభూషణ్ రావాలి ఈ పాటికి. ఎందుకంటే చిరంజీవి గారితో సమానంగా నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ విభిన్నంగా అమ్మాయిని పాత్రలు వేసాడు ఆయన. నేను చెప్పేది అది. రెగ్యులర్ ప్యాటర్న్లు కాకుండా విభిన్నమైన పాత్రలు, పౌరాణికం వేశారు, జానపదం వేశారు, మరి సైంటిఫిక్ పాత్రలు వేసుకుంటూ వచ్చారు. ఇలా జరిగినాయి. మరి ఆయనకి విషయంలో కూడా లేటే జరిగింది చెప్పాలంటే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇచ్చారనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పక్క 4 సార్లు శాసనసభ్యుడిగా ఆయన 3 సార్లు హ్యాట్రిక్ కొట్టడం కానీ, 4 సక్సెస్ వరుస పెట్టి విజయాలు రావడం కానీ, ఈ స్థాయిలో ఉన్నప్పుడు సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఈ స్థాయిలో ఉన్నప్పుడు పద్మవిభూషణ్ దాకా వచ్చేయాలి. ఇప్పటికే పద్మవిభూషణ్ ఇవ్వాలి. డైరెక్ట్గా పద్మభూషణ్ ఇచ్చారు కానీ పద్మవిభూషణ్ కూడా ఇచ్చేస్తే సరిపోయేది అని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి భారతరత్న అన్న ఎన్టీఆర్ గారికి ఎప్పుడు వరిస్తుంది? ఎందుకంటే ఎప్పటి నుంచో దీనికి సంబంధించి చాలామంది కోరుకుంటున్నారు, కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించి ప్రపోజల్ వెళ్ళిందా లేదా, అది ఎలాంటి స్క్రూటనైజింగ్లో ఆగిపోయింది ఏంటి అనేటువంటి ఒక దానిపైన ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వకుండా వేరే ఎవరికైనా తెలుగు ప్రముఖులకి ఇచ్చినా అది చాలా విమర్శనాత్మకంగా అవుతుంది. ఎన్టీ రామారావు గారికి వచ్చిన తర్వాతే ఘంటసాల వెంకటేశ్వర గారికి భారతరత్న ఇవ్వాలి, సుశీల గారికి, జానకి లాంటి వాళ్ళు. ఇప్పుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పేర్లు వచ్చినప్పుడు లతా మంగేష్ గారికి అంత అర్హత ఉన్నప్పుడు మన సింగర్స్ అద్భుతమైన పాటలు, అన్ని వేల పాటలు, ఎస్పి బాలు గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. మరి వీళ్ళని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అది ఎన్టీ రామారావు గారికి రాకుండా వేరే ఎవరికి ఇచ్చినా విమర్శలు వచ్చేస్తాయి. అదొక రకమైన ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా భారతరత్న ప్రకటించాలి. పద్మ అవార్డు ఇప్పుడు ఇస్తారు కానీ భారతరత్న ఇచ్చే టైము ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రకటిస్తారు. అందరూ కూడా భారతరత్న కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్టీ రామారావు గారు భారతరత్న ప్రకటిస్తారనే దీంతోనే చూస్తున్నారు అభిమానులంతా. సో చూద్దాం సార్. ఖచ్చితంగా శత జయంతి ఉత్సవాలు కావచ్చు, లేదా అన్న ఎన్టీఆర్కి సంబంధించినటువంటి ఒక వేడుకలు కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా భారతరత్న సీనియర్ ఎన్టీఆర్ గారికి రావాలనేది కోరుకుందాం. సో అది ఖచ్చితంగా నెరవేరాలనేది చూద్దాం. నమస్తే. నమస్తే అండి.